మన తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా అనపర్తి గ్రామంలో శ్రీ శ్రీ బాపురమ్మ తల్లి 137వ జాతర మహోత్సవంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మనోజ్ రెడ్డి గారి దంపతులతో హరిద్రాభిషేకం కార్యక్రమం అత్యంత ఘనంగా జరపబడింది. సుమారు 500 మంది ముత్తైదువులతో అమ్మవారికి వెండి కలశాలతో పసుపు నీళ్లతో కలశాభిషేకంతో హరిద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించబడింది. మా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలే కాక రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ బాపురమ్మ తల్లి అమ్మవారి ఆవిడ మహోత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకోవడానికి ఈ నెల ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాం. 2-3 తారీఖుల్లో జాతర మహోత్సవాలు ఉంటాయి. అనపర్తి ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారంటే ముఖ్య కారణం మా అనపర్తి శ్రీ బాపురమ్మ తల్లి అమ్మవారే. అటువంటి ఆవిడ జాతర మహోత్సవాల్ని వచ్చే నెల ఏప్రిల్ 1వ తేదీ జరిగే జాతర మహోత్సవాలకి తీర్థ మహోత్సవాలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలు జిల్లా ప్రజలందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మా అనపర్తి గ్రామ బాపురమ్మ తల్లి అమ్మవారి కమిటీ తరపున అందరినీ మేము కోరుకుంటున్నాం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనపర్తి నియోజకవర్గ ప్రజానికానికి పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా చక్కని కార్యక్రమం ఈ రోజున అనపర్తి గ్రామంలో 137 సంవత్సరాలుగా మరి అనపర్తి ప్రజానికాన్ని సేవలు అందుకుంటున్న ఆవిడ ఆశీస్సులు అందిస్తున్న శ్రీ 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 బాపురమ్మ తల్లి వారి జాతర మహోత్సవాలు ప్రారంభం జరిగినాయి. ఈ రోజు హరిద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా 500-600 మంది మహిళలతోటి మరి ఘనంగా హరిద్రాభిషేకం జరుగుతోంది. అలాగే మరి ఈ 15 రోజుల్లో 1, 2 తారీఖు 3 ఈ 3 తారీఖుల్లోనూ జాతర మహోత్సవాలు సంబరం అలాగే తీర్థ మహోత్సవాలు కూడా జరగనున్నాయి. మరి ఆ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ బాపనమ్మ తల్లి వారి ఆశీస్సులు అనపర్తి నియోజకవర్గ ప్రజలకే కాకుండా మరి యావత్ భారతదేశాన్ని అందరికీ కూడా, ఎందుకంటే గత 137 సంవత్సరాలంటే చాలా ఏళ్ల తరబడి ఆవిడ ఆశీస్సులు మనకు ఉండబట్టే మరి ఈ రోజున మనం అందరం కూడా ఇలా ఉండడం జరిగింది. కాబట్టి ఎంతో ఘనంగా జరుపుతున్న ఈ కార్యక్రమాలు మరి కమిటీ వారందరూ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి గ్రామస్తులందరూ కూడా సహకరించి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనసా వాచా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా పరాభనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.